నమస్తే పిల్లలు. ఈ వీడియోలో మనం మరికొన్ని పర్యాయ పదాల గురించి తెలుసుకుందాం. మొదటిది ఆకు. ఆకు అంటే పత్రము, దళము అనేవి పర్యాయ పదాలు. నెక్స్ట్ పిల్లి. పిల్లి అంటే మార్జాలము, బిడాలము. బిడాలము అన్నా కూడా పిల్లి అనే అర్థమే వస్తుంది. నెక్స్ట్ చెట్టు. చెట్టు అంటే వృక్షము, తరువు అని. ఏదన్నా కూడా ఒకే అర్థం వస్తుంది. నెక్స్ట్ శత్రువు అంటే వైరి, అరి. అరి అంటే అరిషడ్వర్గాలు అని మనం వింటుంటాం కదా. అరి అంటే శత్రువు అని మీనింగ్. ఎలుక అంటే మూషికము, ఉందురం. ఉందురం అన్నా కూడా ఎలుక అనే అర్థమే వస్తుంది. కై మోడ్పు. కై అంటే చేతులు, మోడ్పు అంటే జోడించడం, అంటే నమస్కారం పెట్టడం. నమస్కారం, వందనము, కై మోడ్పు ఏదన్నా కూడా ఒకే మీనింగ్. ఇల్లు అంటే సదనము, గృహము. ధనము అంటే డబ్బు, సొమ్ము అనేవి పర్యాయ పదాలు. దొంగ అంటే చోరుడు, తస్కరుడు అనేవి రెండు కూడా అర్థాలు. తండ్రి అంటే పిత, జనకుడు అని అర్థం. తమ్ముడు అంటే సహోదరుడు, అనుజుడు. ఉదరుడు అంటే అమ్మ కడుపులో తనతో పాటు పుట్టినవాడు అని సహోదరుడు అని అంటారు. అనుజుడు అన్నా కూడా తనతో పాటు పుట్టినవాడు అనే మీనింగే వస్తుంది. మమకారం అంటే అనురాగము, ప్రేమ. పెళ్ళి అంటే వివాహము, కళ్యాణము. పుస్తకము అంటే పొత్తము, గ్రంథము అనేవి పర్యాయ పదాలు. పొత్తము అనేది పుస్తకం అనే పదానికి వికృతి పదం. అంబుది అంటే సముద్రము, కడలి. కన్నము అంటే బెజ్జము, రంధ్రము. అలుగు బాణము, శరము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. ధన్యవాదములు.